తెలంగాణ మావోయిస్టులకు ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. మావోయిస్టు అగ్రనేత దగ్గర నుండి రక్షణ దళంలో పనిచేస్తున్న మహిళా మావోయిస్టును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టు చిట్టిని పోలీసులు అదుపులోకి తీసుకొని నక్సలైట్ల మావోయిస్టుల సమాచారాన్ని పూర్తిగా సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. మిలిటరీ చీఫ్ చొక్కరావు రక్షణ దళంలో పనిచేస్తున్నారు. చిట్టి కర్రగుట్ట ఎన్కౌంటర్లో ఆమె కాలికి బుల్లెట్ గాయమైనట్టుగా తెలుస్తోంది. ఏటూరు నాగరం మండలం గొత్తికోయగూడెంలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని పోలీసులు చిట్టి చికిత్స విషయాన్ని పోలీసులకు ఇన్ఫార్మర్లు సమాచారం ఇచ్చారు. చిట్టిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే చిట్టి ద్వారా తెలంగాణ మావోయిస్టుల వివరాల సేకరణలో పోలీసులు ఉన్నారు. ఇప్పుడు చిట్టికి ఆశ్రయం కల్పించిన బంధువు కూడా పరారైనట్టుగా తెలుస్తోంది. ఇక వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న ఈ నేపథ్యంలో మావోయిస్టు అగ్రనేత రక్షణ దళంలో పనిచేస్తున్నటువంటి మహిళా మావోయిస్టును అదుపులోకి తీసుకోవడం ద్వారా పోలీసులు వాళ్ళ సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు ఫోన్ లైన్లో. వెంకటరత్నం, మహిళా మావోయిస్టును పోలీసులు అదుపులోకి తీసుకొని సమాచారాన్ని సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఎలాంటి సమాచారం రాబట్టే అవకాశం ఉంది? అయితే ప్రస్తుతానికి ఇక్కడ మావోయిస్టు పార్టీకి గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తుంటే కర్రెగుట్ట ఎన్కౌంటర్ల తర్వాత అనేక ఎదురు దెబ్బలు కూడా తగులుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికి మావోయిస్టు చీఫ్ నంబాల ఎన్కౌంటర్ తర్వాత కూడా భారీ ఎత్తున దళ సభ్యులు ఒక్కొక్కరిగా లొంగిపోతున్నారు. తాజాగా కర్రెగుట్ట ఎన్కౌంటర్ లో గాయపడినటువంటి ఒక మహిళా మావోయిస్టు నేత కూడా పోలీసులకు పట్టుబడింది. ఇక్కడ ఏటూరు నగరం పరిసర ప్రాంతాల్లో కూడా గతంలో కూడా కొంతమంది మావోయిస్టులు ఉన్నట్టుగా మనకు తెలుస్తుండే. కానీ బంధువుల ఇంట్లో తలదాచుకునేందుకు వచ్చినటువంటి ఇద్దరు మావోయిస్టులు పోలీసులకు చిక్కారు. వారిలో ఒకరు మహిళా మావోయిస్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు కర్రెగుట్టలో జరిగినటువంటి ఎన్కౌంటర్ నుంచి తప్పించుకొని ఏటూరు నాగర మండలం చిన్నబోయినపల్లి పంచాయతీ రాయిబంధం గుత్తికోయగూడెంలో వాళ్ళిద్దరూ తలదాచుకున్నట్టుగా సమాచారం అందుకున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా కొందరు వ్యక్తులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఏటూరు నాగరం పోలీసులు అక్కడి సంఘటన స్థలానికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారికి ఆశ్రయం ఇచ్చినటువంటి వ్యక్తి అక్కడి నుండి పరారైనట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసులకు దొరికితే ఏం చేస్తారన్నటువంటి భయంతో ఆ వ్యక్తి ఇంట్లో నుంచి పారిపోయినట్టుగా ప్రస్తుతం సమాచారం తెలుస్తుంది. అయితే ఇప్పటికీ ఘటనపై పోలీసులు కూడా స్పందించలేదు. సిపిఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి, తెలంగాణ మిలిటరీ చీఫ్ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మొదటి అంగరక్షక దళంలో మొదటి అంచె రక్షణ దళంలో పనిచేస్తున్నటువంటి మహిళా మావోయిస్టు మడకం చిట్టి అలియాస్ కీడో పోలీసులకు బుల్లెట్ గాయాలతో పట్టుబడింది. అయితే మహిళా మావోయిస్టు చిట్టికి ఎడమ కాలికి మోకాలిలో అలాగే బుల్లెట్ గాయం తగలడంతో వెంకటాపురం మండలం కొంగాల అటవీ ప్రాంతంలో చెట్టు వద్ద సేద తీరుతుండగా కూంబింగ్ నిర్వహిస్తున్నటువంటి పోలీసులకు పట్టుబడినట్టుగా తెలుస్తుంది. అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా దామెర గ్రామానికి చెందినటువంటి మడకం మాయ ఆడిమి దంపతుల కూతురు మడకం చిట్టి అలియాస్ కీడో పార్టీ పట్ల ఆకర్షితురాలై 2022లో పార్టీలో చేరింది. అయితే పార్టీ కార్యకలాపాల పట్ల చురుగ్గా పాల్గొనడంతో పాటు మావోయిస్టు నేత దామోదర్ రక్షణ దళంలో మొదటి అంచె భద్రతా కమిటీ సభ్యురాలిగా నియమితులయ్యారని చెప్పి తెలుస్తుంది. ఈ క్రమంలోనే ములుగు జిల్లా వాజేడు మండలం ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దులోని కర్రెగుట్ట అటవీ ప్రాంతాల్లో ఈ నెల 8వ తేదీన పోలీసులకు మావోయిస్టులకు భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పులో కూడా దామోదర్ మొదటి అంచె రక్షణ దళంలో పనిచేస్తున్నటువంటి మహిళా మావోయిస్టు చిట్టికి ఎడమ కాలు కూడా బుల్లెట్ గాయం తగిలింది. అయితే ఈ బుల్లెట్ గాయంతో పట్టుబడగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలం చిన్నబోయినపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రాయబంధం గుత్తికోయగూడెంలో రహస్యంగా ఉంచి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే దామోదర్ దళంలో మొదటి అంచనా రక్షణ దళంలో పనిచేస్తున్నటువంటి కీలక సభ్యురాలైన చిట్టికి పోలీసులు గుత్తికోయగూడెంలో ఉంచి రహస్యంగా చికిత్స అందించడం వెనుక పోలీసుల వ్యూహం అర్థమైందనేది ఇక్కడ మనకు పోలీసుల వ్యూహం అర్థమవుతుంది. అయితే బడే చొక్కారావు అలియాస్ దామోదర్ రక్షణ దళంలో పనిచేస్తున్నటువంటి కీలక సభ్యురాలు చిట్టికి మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం తెలిసే ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో చిట్టికి వైద్యం అందించి ఆరోగ్యం కుదుట పడిన తర్వాత ఆమె నుండి మావోయిస్టు పార్టీ కార్యకలాపాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం సేకరించడమే పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారో తెలుస్తుంది. అయితే ఇదంతా ఒక వ్యూహాత్మకంగా జరుగుతుంది. ప్రస్తుతానికి పోలీసులు అదుపులో ఉన్నారు. ఈ రోజు కూడా ములుగు ఎస్పీ శబరీష్ మధ్య కూడా ఇలా లొంగిపోయినటువంటి మావోయిస్టులందరినీ కూడా మీడియా ముందు హాజరుపరిచారు. దీనికి సంబంధించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రివార్డులు కూడా ఇచ్చారు. కానీ కొంతమంది వీళ్ళని మాత్రం అరెస్ట్ అయిన తర్వాత ఈ గతంలో జరిగినటువంటి మావోయిస్టు, ఎందుకంటే కర్రెగుట్టలే చాలా ప్రధానంగా కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో వాళ్ళ స్థావరాలను
నిందితులుగా గుర్తించడానికి వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కూడా చిట్టిని ఎరగా వాడుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి చిట్టి పోలీసుల అదుపులోనే ఉన్నట్టుగా సమాచారం. వీరికి సంబంధించినటువంటి మావోయిస్టులకు సంబంధించినటువంటి మరిన్ని కదలికలు, వారి సమాచారము పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికి కూడా ఒక ప్రణాళికాబద్ధంగానే ఇక్కడ పోలీసులు కూడా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. చిట్టికి చికిత్స అందించి ప్రస్తుతానికి అయితే తమ అదుపులో తీసుకున్నారు. ఆ ఇంటి ఎవరైతే ఆశ్రయం ఇచ్చిందో తను మాత్రం అక్కడ నుంచి పారిపోయినట్టుగా తెలుస్తుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ రత్నం. సో అగ్రనేతల దగ్గర పనిచేసినటువంటి మావోయిస్టు చిట్టి, మహిళా మావోయిస్టు చిట్టికి ప్రస్తుతం పోలీసులు రహస్యంగా చికిత్స అందిస్తున్నారు. ఇక ఆమె కోలుకున్న తర్వాత ఆమె దగ్గర నుంచి మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం రాబట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక చిట్టికి వైద్యం అందించి ఆరోగ్యం కుదిరిపడిన తర్వాత ఇక పూర్తి స్థాయి సమాచార సేకరణ లక్ష్యంగా పోలీసులు ముందడుగు వేసే అవకాశం కనిపిస్తుంది. తద్వారా మరింత లోతైన సమాచారాన్ని రాబట్టి మావోయిస్టుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టేందుకు సహకారం అవుతుందని, దోహదపడుతుందని పోలీసులు భావిస్తున్నట్టుగా తెలిసింది. ఇక మహిళా మావోయిస్టు చిట్టి ఇప్పటికే అక్కడి నుంచి తప్పించుకొని బుల్లెట్ గాయంతో బయటపడడం, ఆమెకు ట్రీట్మెంట్ జరగడం, అలాగే పోలీసులు ప్రస్తుతం ఆమెను రహస్యంగా అదుపులోకి తీసుకొని ట్రీట్మెంట్ ఇప్పిస్తున్న అంశాలన్నీ కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. దీనికి సంబంధించిన స్పందన చూద్దాం. నిన్న కాదు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఎప్పుడు వచ్చిండ్రు వాళ్ళు? వాడు ఎక్కడి నుంచి వస్తే నాకు కూడా తెలుస్తలేదు. ఎంతమంది వాళ్ళకి దూరాలకి తెలుసు ఉన్నది కదా, దూలాయి భార్య ఉన్నది కదా. ఎంతమంది వచ్చిండ్రు? ఇద్దరట. మూడు పిల్లలా లేకపోతే? ఇద్దరు పిల్లలు, ఇద్దరు. ఒక్కడు దానం ఇద్దరే వచ్చారు, ఇద్దరే ఆడవాళ్ళు బిడ్డలు ఇద్దరు వచ్చాడు. అట్లా మొగలు అది వాళ్ళు పెళ్లి చేసిన వాళ్ళు వచ్చాడు, భార్య భర్త. నిన్న కాదు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఎప్పుడు వచ్చిండ్రు వాళ్ళు? వాడు ఎక్కడి నుంచి వస్తే నాకు కూడా తెలుస్తలేదు. ఎంతమంది? వాళ్ళకి దూరాలకి తెలుసు ఉన్నది కదా, దూలాయి భార్య ఉన్నది కదా. ఎంతమంది వచ్చిండ్రు? ఇద్దరట. మూడు పిల్లలా లేకపోతే? ఇద్దరు పిల్లలు, ఇద్దరు. ఒక్కడు దానం ఇద్దరే వచ్చారు, ఇద్దరే ఆడవాళ్ళు బిడ్డలు ఇద్దరు వచ్చాడు. అట్లా మొగలు అది వాళ్ళు పెళ్లి చేసిన వాళ్ళు వచ్చాడు, భార్య భర్త. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.